హలో అండి అందరికీ. రీసెంట్‌గా ప్రియదర్శి నటించిన 'సారంగపాణి జాతకం' మూవీ రీసెంట్‌గా రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ మూవీ చాలా బావుంది. మీరు గనక ఈ మూవీ చూస్తే ఖచ్చితంగా నవ్వకుండా ఉండలేరు. ఈ సినిమా అనేది ఇంద్రకంటి మోహన్ కృష్ణ డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీలో ప్రియదర్శి, వెన్నెల కిషోర్, వైవ హర్ష, అవసరాల శ్రీనివాసు తదితరులు నటించడం జరిగింది. ఈ మూవీలో ప్రియదర్శి ఎక్కువగా జాతకాలు నమ్ముతూ ఉంటాడు. తన చేతి రాతలే తన జీవితాన్ని మార్చే చేతి రాతలని నమ్ముతూ ఉంటాడు. ఈ సినిమా స్టోరీ ఏంటంటే, మన ప్రియదర్శి ఒక కార్ల కంపెనీలో సేల్స్ మేనేజర్‌గా పనిచేస్తుంటాడు. అదే కంపెనీలో తన మేనేజర్‌గా హీరోయిన్ జాయిన్ అవ్వడం జరుగుతుంది. ఇద్దరు లవ్‌లో ఉంటారు. ఇద్దరు ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకోవడం జరుగుతుంది. ప్రియదర్శి అప్పుడు జాతకాలు చూపించుకోవడం జరుగుతుంది. అవసరాల శ్రీనివాస్ దగ్గర చూపించుకోవడం చూ జాతకం అనేది చూపించుకుంటాడు. అవసరాల శ్రీనివాసు ప్రియదర్శికి ఒక మాట చెప్పడం జరుగుతుంది. మీరు మీ లైఫ్‌లో ఒక హత్య చేస్తారు అని అవసరాల శ్రీనివాసు ప్రియదర్శికి జాతకం చెప్తాడు. అక్కడి నుంచి ఎక్కువగా టెన్షన్ పడుతూ కామెడీ టైమింగ్‌తో అలరించడం జరిగింది. ఈ సినిమా పెళ్లి తర్వాత చేసే హత్య కన్నా పెళ్లికి ముందు చేస్తే బావుంటుందని ఎవరిని చేయాలి ఏంటి అనేది స్కెచ్ వేయడం జరుగుతుంది. దానికి తోడు వెన్నెల కిషోర్ ప్రియదర్శితో కలిసి ఇద్దరు చేసే కామెడీ మాత్రం అలరిస్తుంది. ముందైతే ఈ సినిమా 20 నిమిషాలు కొంచెం బోరింగ్‌గా అనిపించినా తర్వాత ఈ సినిమా అనేది పీక్స్‌లోకి వెళ్ళిపోతుంది. వాళ్ళు హత్య చేయడానికి ప్లాన్ వేసే సీన్స్ మాత్రం హైలైట్‌గా ఉంటాయి. సెకండ్ హాఫ్‌లో మాత్రం వైవ హర్ష చేసే కామెడీ మాత్రం హైలైట్‌గా ఉంటుంది. ఈ సినిమా మిమ్మల్ని ఖచ్చితంగా కడుపుబ్బ నవ్విస్తుంది. ఈ సినిమాలో తనికెళ్ళ భరణిని హత్య చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. చివరికి ఆ హత్య అనేది ఫలించడం జరుగుతుంది. కానీ చివరికి తను మ్యారేజ్ చేసుకున్నాడా లేదా, తన లైఫ్‌లో జాతకం అనేది ఎలా మారింది అనేది ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరెక్టర్ గారు ఈ సినిమాలో కామెడీతో పాటు మంచి స్క్రీన్ ప్లే అందించడం జరిగింది. ఈ సినిమాని మీరు ఖచ్చితంగా ఫ్యామిలీతో కూడా చూడవచ్చు. ఎక్కడ వల్గారిటీ అనేది లేదు. ఇంద్రగంటి మోహన్ కృష్ణ అందించిన స్క్రీన్ ప్లే మాత్రం అదిరిపోతుంది. ముందైతే ఫస్ట్ హాఫ్‌లో 20 నిమిషాలు బోరింగ్‌గా అనిపించిన తర్వాత నుంచి వీళ్ళు హత్య చేయడానికి ప్లాన్స్ చేసే సీన్స్ మాత్రం హైలైట్‌గా ఉంటాయి. వాళ్ళు ఇంటర్వెల్‌లో వచ్చే సీన్స్ మాత్రం ఓకే అనిపించినాయి. కానీ క్లైమాక్స్‌లో మాత్రం సినిమా మాత్రం హైలైట్‌గా ఉంటుంది. మొత్తానికైతే ఈ సినిమా కామెడీ పరంగా ఓకే, మంచి మార్కులే పడ్డాయి. నేనిచ్చే రేటింగు 5కి 3.5 ఇస్తాను. మీరు ఈ వీడియో చూశారు కదా! ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. వెళ్ళే ముందు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఓకేనండి. నెక్స్ట్ మూవీ రివ్యూతో మీ ముందుకొస్తాను. ఓకేనండి. బాయ్.